సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. నందినగర్ నివాసానికి కొద్ది క్షణాల క్రితమే అక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు, సెక్యూరిటీని మొత్తం కూడా టైట్ చేశారు. దాదాపు 10 గంటల నుంచి కూడా మొత్తం బ్యారికేడ్స్ విధించి కేవలం చూడొచ్చు పోలీసులు ఒక్క కేసీఆర్ వెహికల్ ని మాత్రమే లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే హై సెక్యూరిటీ కొనసాగుతోంది కేసీఆర్ నివాసం చుట్టుపక్కలంతా కూడా. మీడియాని కూడా చాలా దూరంగా ఆపేశారు. మొత్తం నందినగర్ నివాసం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం కేసీఆర్ ప్రయాణం చేస్తోన్న వెహికల్ ని మాత్రమే ఆ లైన్ బ్యారికేడ్స్ దాటుకొని లోపలికి పంపించారు. చూడొచ్చు, బాడీ గార్డ్స్ కావచ్చు, పోలీసులు అందరు కూడా పరిగెడుతూ ఉన్నారు కాన్వాయ్ తో. అయితే కేసీఆర్ తో వచ్చిన కాన్వాయ్ ని మాత్రం అక్కడే ఆపేశారు. కేవలం కేసీఆర్ వెహికల్ ని మాత్రమే ఆ బ్యారికేడ్స్ దాటించుకొని లోపలికి పంపించారు. ఇప్పటికే నందినగర్ కి భారీగా మీడియా అంతా చేరుకొని ఉంది. అలాగే సిట్ అధికారులు కూడా ఏవైతే విచారణ జరపాలో దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నారు. మరి కాసేపట్లోనే అధికారులు కూడా అక్కడికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణలో పాల్గొనబోతూ ఉన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో ఇవాళ బీఆర్ఎస్ మొత్తం కూడా ర్యాలీలు, నిరసనలకు పిలుపునిచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడుతూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో అధికారులను కావచ్చు, లేకపోతే అందరినీ మోహరించి ఉన్నారు. దీనికి సంబంధించి అగ్ర నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే భారీగా కేసీఆర్ నందినగర్ నివాసానికి కూడా చాలా ఆప్తులందరూ కూడా చేరుకున్నారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా అందులో ఉన్నారు అని చెప్పి సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే చాలా మంది నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. చూడొచ్చు, కేసీఆర్ నివాసం దగ్గర ఒక్కసారిగా హై అలర్ట్. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే నందినగర్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం చాలా నిశితంగా అడుగులు వేస్తోంది. ఇవాళ తుది ఘట్టమనుకోవచ్చు. ఎందుకంటే దశల వారీగా అందులో పాల్గొన్న వారందరిపై కూడా విచారణ జరుపుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కీలక అంశం కేసీఆర్ ని విచారించడం. మిగిలిన వాళ్ళందరూ చెప్పిన వాంగ్మూలాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టి ఇవాళ విచారణ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, మా ప్రతినిధి కూడా ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నారు. సురేష్ ఆ ఇంటి ఆవరణలోనే ఉన్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసేసి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్లకుండా మొత్తం చూడొచ్చు, కాన్వాయ్ అంతా కూడా బయటనే ఆపేశారు. బ్యారికేడ్స్ దగ్గర కేవలం కేసీఆర్ ఉన్న వెహికల్ ని మాత్రమే బ్యారికేడ్స్ తొలగించి నివాసం సమీపంలోకి ఆ గేట్ లోపలికి పంపించేశారు. ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇంతకు ముందు ఇచ్చిన మెంబర్స్ వివరాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టి విచారణ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేస్తారు. అయితే 3ంటికి విచారణ కొనసాగుతోంది. సో 1 గంట క్రితమే కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం